జై శ్రీరామ్ అండి. ఈరోజు మనం చిన్న పిల్లల ఫ్రాక్ కుట్టడం ఎలాగో నేర్చుకుందాము. చిన్న పిల్లల ఫ్రాక్ అంటే అది 1 ఇయర్ లోపు పాపదనమాట. నేను మీటర్ క్లాత్ తీసుకున్నాను. ఆ మీటర్ క్లాత్లో మీకు ఫ్రాక్ కుట్టడం ఎలాగో నేను నేర్పిస్తాను. ఆ మీటర్ క్లాత్ని డబుల్ ఫోల్డ్ చేసేసి ఫస్ట్ మనం కొలతది ఏదైతే ఉందో ఫ్రాక్, ఆ ఫ్రాక్తోని కింద పార్ట్ ఎంత ఉందో అంత లెంత్ తీసుకోండి. ఆ మీటర్ ఫ్రాక్కి పన్నా ఉంటుంది కదా, ఆ పన్నా వెడల్పు తీసుకోండి. నేను కుచ్చు ఫ్రాక్ తీసుకుంటున్నాను కదా, ఆ కుచ్చుకు ఎంతైతే ఉంటుందో అది లెస్ చేసుకొని మిగిలింది కొలత పెట్టేసుకున్నాను. ఆ కుచ్చు నేను మళ్ళీ వేరే తీసుకుంటా. అది చూడండి ఎంత నాకు లెంత్ వస్తుందో ఆ లెంత్తోని ఈక్వల్గా తీసేసుకున్నాను. అసలు మీరు స్టిచ్చింగ్ ఏమి రాకపోయినా కూడా ఫ్రాక్ను చాలా ఈజీగా కుట్టచ్చు. మీకు టేప్ నేను ఎక్కడ అవసరం లేకుండా ఓన్లీ ఫ్రాక్తోనే ఎలా తీసుకోవాలో చెప్తున్నా కదా. అంటే మీకు స్టిచ్చింగ్ కంప్లీట్గా రావాల్సిన అవసరం లేదు. మీకు తొక్కడం వచ్చి కుట్లు వేయడం వస్తే సరిపోతుంది. చూడండి ఇప్పుడు ఈ క్లాత్ని మనం డబుల్ ఫోల్డ్ ఉంది కదా, మీరు కుచ్చు ఎంత పెట్టుకుంటున్నారో ఆ కుచ్చు నేనైతే 5 ఇంచెస్ పెట్టుకున్నాను. 5 ఇంచెస్కి 1 ఇంచ్ యాడ్ చేసి మనం తీసుకోవాలి. ఎందుకంటే పైన ఒక కుట్టు కింద ఒక కుట్టు ఉంటుంది కదా, దానికి మనకి లెస్ అవుతుంది. అందుకని ఎక్స్ట్రా 1 ఇంచ్ తీసుకోవాలి. మనం కింద పార్ట్ ఎంతైతే తీసుకుందామో దానికి డబుల్ ఆఫ్ ద క్లాత్ మనకి కుచ్చుకు పడుతుంది అన్నమాట. నేను అది ఒక పీస్ తీసుకున్నాను కదా, ఈ కుచ్చు కోసం నేను 2 పీసెస్ తీసుకుంటున్నాను. అంటే టూ టైమ్స్ కట్ చేసుకుంటే మనకి 2 పీసెస్ వస్తాయి. దాన్ని యాడ్ చేసుకొని మనం కుచ్చు కింద పెట్టేసుకోవాలన్నమాట. బాడీ కొలతలు కానీ టేప్ కొలతలు కానీ ఏ కొలత లేకపోయినా కూడా మనం కొలత డ్రెస్, కొలత ఫ్రాక్స్, కొలత బ్లౌజ్తోని మనం పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు అండి. వాటికంటే ఇంకా మంచిగా వస్తుంది. అలా నేను 2 పీసెస్ తీసుకొని పక్కకు పెట్టేసుకున్నాను. ఇంకా మిగిలింది మన పై పార్ట్కి, హ్యాండ్స్కి, ఇంకా హుక్స్ పట్టి, కాజా పట్టి ఫ్రాక్ నాడలకి యూజ్ అవుతుంది మనకి. ఫ్రాకే కాదండి, ఏదైనా మీకు ఈజీగా కుట్టుకోవడం ఎలాగో కొలతలు రాకపోయినా కూడా ఎలా కుట్టుకోవాలో నేను చెప్తాను. మీరు కామెంట్లో నాకు మీకు ఏది కావాలో కామెంట్ చేయండి. నేను అది సాధ్యమైనంత వరకు నీకు వీడియో తీసి పెడతాను. ఇప్పుడు మనం కింద పార్ట్ దానికి లైనింగ్ ఎలా తీసుకోవాలో చెప్తాను. లైనింగ్ క్లాత్ కూడా 1 మీటర్ పడుతుంది. ఆ మీటర్ లైనింగ్ క్లాత్ని మనం కొలత దానికి లైనింగ్ ఎంత ఉన్నదో, ఎంత వెడల్పు ఉంది, ఎంత పొడవు ఉంది మార్కింగ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఆ మార్కింగ్ని మనం కట్ చేసుకుంటే సరిపోతుంది. కింద పార్ట్ మనకి రెడీ అయిపోయినట్టే. మొత్తము లైనింగ్ ప్లస్ క్లాత్ 2 మనము కట్ చేసి పెట్టేసుకున్నాం అన్నమాట. స్టిచ్చింగ్ చాలా ఈజీ అండి. మీకు అది లూజు టైట్ ఏమన్నా అనిపిస్తే కొంచెం ఎక్స్ట్రా పెట్టుకుంటే సరిపోతుంది. ఎంత ఎక్స్ట్రా పెట్టుకోవాలో మనకి అర్థమవుతుంది వేసుకుని చూస్తే. ఇప్పుడు మనకి కొంచెం 1 ఇంచ్ మనం ఎక్స్ట్రానే పెట్టుకోవడం ఎందుకైనా మంచిది. మనం కావలిస్తే కుట్లేసుకొని కూడా దాన్ని కవర్ చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు మనకి కింద పార్ట్ యొక్క లైనింగ్ మొత్తము కంప్లీట్ అయిపోయింది. కింద పార్ట్ కొంచెం లైనింగ్ ఎక్స్ట్రా తీసుకున్నా పర్లేదు, కొంచెం తక్కువ తీసుకున్నా పెద్ద మ్యాటర్ ఏం కాదనమాట. మనకి కింద పార్ట్ ఇప్పుడు కంప్లీట్ రెడీ అయిపోయింది. స్టిచ్చింగ్ రాని వాళ్ళకి టైలరింగ్ కొలతలు అంటే ఇప్పుడు టేప్ కొలతలతోని అన్నీ గుర్తుండవు కదండి, కన్ఫ్యూజ్ అవుతుంది, భయం అవుతుంది. మళ్ళీ ఏది ఎక్స్ట్రా పెడితే ఏమవుతుందో, ఏది తక్కువ పెడితే ఏమవుతుందో అని భయంతో కుట్టడం ఆపేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బాడీ కొలతలు కానీ టేప్ కొలతలు కానీ పక్కన పెట్టేసి కొలత కరెక్ట్గా ఉన్న వాటితోని మీరు హ్యాండ్ కొలతలతోనే కుట్టండి. కంపల్సరీ సక్సెస్ అవుతుంది. నేనైతే ఫస్ట్ అలాగే నేర్చుకున్నాను. తర్వాతనే టేప్ కొలతలు అంటే బాడీ కొలతలు ఫస్ట్ అలాగే ఈజీగా వస్తుంది. వచ్చిన తర్వాత మనం ఏ ప్రయోగమైనా చేసుకోవచ్చు. రాకముందు అవన్నీ చేస్తే హార్డ్ అయిపోతుంది. అందుకనే మీకు ఈజీగా ఉండాలని నేను ఇలా చెప్తున్నాను. ఇప్పుడు మనం పై పార్ట్ కట్ చేసుకుందాము. నేను లైనింగ్ ఎందుకు కట్ చేస్తున్నా పై పార్ట్ అంటే అది కాటన్ కాబట్టి మనకి స్టిఫ్గా ఉంటుంది.
అదే మనం ఫ్రాక్ క్లాత్ని కట్ చేస్తే అది జారిపోతుంటుంది కదా, మీకు కరెక్ట్గా రాదనమాట. అందుకే లైనింగ్ మనం ఫస్ట్ కట్ చేసుకోవాలి. లైనింగ్ ఇప్పుడు మనకి ఆ బాడీ ఎంత ఉందో బాడీ 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను. ఇప్పుడు మనము నెక్ ప్లస్ షోల్డర్ ఇంకా చంక డౌన్ ఎంత ఉన్నది అనేది ఆ ఫ్రాక్ కొలత, ఫ్రాక్ నెక్ ఎలా ఉన్నదో కరెక్ట్గా అది అట్లనే పెట్టేసి మనం దానికి మార్కింగ్ చేసుకోవాలండి. చూడండి ఇప్పుడు నెక్ ఎలా ఉందో నేను సేమ్ అలాగే చేసుకుంటున్నాను. ఒకవేళ మీకు నెక్ వేరే కావాలనిపిస్తే మనం దానిలోనే అడ్జస్ట్ అయ్యేలాగా స్క్వేర్ అంటే స్క్వేరు, ఏదంటే అది పెట్టేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు చంక చూడండి, నేను చంక అది ఎట్లుందో సేమ్ అట్లనే మీకు పెట్టి చూపిస్తున్నా చూడండి. దానికి మార్కింగ్ వచ్చేసింది కదా మన బాడీ అంతా చాలా ఈజీగా. ఇప్పుడు మనం బాడీని మంచిగా మార్కింగ్ చేసుకొని సైడ్కి మాత్రం ఒక 1.5 ఇంచ్ అలా ఎక్స్ట్రా పెట్టుకోవాలి, ఎందుకంటే సైడ్కి కుట్లకి వెళ్ళిపోతుంది. ఒకవేళ మీకు లూజ్ కావాలన్నా కూడా తర్వాత ఫ్యూచర్లో లూజ్ కూడా చేసుకోవచ్చు. ప్లస్ టక్స్లు కూడా ఉంటాయి కదా, దానికోసం కూడా మనం ఎక్స్ట్రా పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం ఆ బాడీని అంతా అయిపోయింది కదా, కట్ చేసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇదే కొలతల్ని మీకు నేను టేప్తో కానీ బాడీ కొలతలతో కానీ చెప్పాను అనుకోండి, మీరు ఎవ్రీ టైం అది గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇది మీకు అసలు గుర్తు పెట్టుకోవాల్సిన పనే లేదు, ఎందుకంటే కొలత ఇచ్చిన దానికి ప్రతి ఒక్కటి ఉంటుంది కాబట్టి మీరు ఏది గుర్తుపెట్టుకోవాల్సిన పనే లేదు. అది వేయడం, కట్ చేయడం, తీసేయడం అంతే ఉంటుంది. చాలా ఈజీ అనిపిస్తుంది కదా, అందుకే మీకు ఇలాగ చెప్తున్నా. నేనైతే తొందర అవ్వాలనంటే ఇదే పని చేస్తా. ఇప్పుడు మన ఫ్రాక్ యొక్క పైన పార్ట్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే హ్యాండ్స్ కట్ చేసుకుందాము. కొలత తీసుకున్న ఫ్రాక్కి హ్యాండ్స్ లేవు కదా, ఇప్పుడు మరి హ్యాండ్స్ కొలవడం ఎలా అనుకుంటున్నారా? అయితే వేరే ఫ్రాక్కి హ్యాండ్స్ ఉంటే దాంతో కొలుచుకోవచ్చు, లేదంటే నేనైతే నార్మల్గా అంటే కుట్టడం అలవాటు కాబట్టి ఇంత తీసుకుంటే బాగుంటుంది అని చెప్పి నాకు తెలుసు కాబట్టి నేను అట్లా తీసుకుంటున్నా. ఏంటంటే 4 ఇంచెస్ హ్యాండ్స్, కింద ఒక 1 ఇంచ్ అలా, అంటే ఇది పఫ్ హ్యాండ్స్ కాబట్టి నేను ఎక్కువ తీసుకున్నాను. ఒక 7-8 ఇంచెస్ వెడల్పు తీసుకుంటే సరిపోతుంది. 4 ఇంచెస్ ఏమో హైట్, అలా తీసుకొని నేను పఫ్ హ్యాండ్స్ కోసం కట్ చేసుకుంటున్నాను. నార్మల్ హ్యాండ్ అయితే 2 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది. వెడల్పు వచ్చేసి ఒక 4 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది అన్నమాట. మీరు దానికి కూడా కష్టపడాల్సిన పని లేదు, ఎందుకంటే వేరే ఫ్రాక్లకి దేనికైనా హ్యాండ్స్ ఉంటాయి కాబట్టి అది మెజర్ చేసుకుంటే సరిపోతుంది అన్నమాట. ఇప్పుడు మన యాక్చువల్ క్లాత్ ఉంటుంది కదా, దాన్ని మనం ఈ లైనింగ్ వేసిన దాన్ని పైన వేసేసి మనం కట్ చేసుకుంటే మనకు పైన పార్ట్ కూడా మొత్తం రెడీ అయిపోయినట్టే అండి. ఇప్పుడు ఫ్రాక్ కటింగ్ ఆల్మోస్ట్ అయిపోయినట్టే. చూడండి ఇప్పుడు ఆ లైనింగ్ క్లాత్ని మనం ఫ్రాక్ క్లాత్కి అటాచ్ చేసుకొని కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటే అయిపోతుంది అన్నమాట. సిస్టర్ మీరు చాలా ఈజీ అని చెప్తున్నారు, అయిపోయిందని చెప్తున్నారు, కుట్టేటప్పుడు తెలుస్తుంది, మాకు రాదు కాబట్టి మాకు హార్డ్ అనిపిస్తుంది, మీకు వచ్చు కాబట్టి మీకు చాలా ఈజీ అని చెప్తున్నారు అని అనుకుంటున్నారు కదా. నేను కూడా నేర్చుకోవడం ఇలాగే నేర్చుకున్నా. ఒక 5-6 బ్లౌజులు 5-6 ఫ్రాక్స్ కుట్టేసరికి మనకి ఫ్రీ అయిపోతుంది హ్యాండ్. ఇంకా భయం లేకుండా మనం ఏదైనా కట్ చేసుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు. ఒకసారి సక్సెస్ అయిన తర్వాత కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది ఎవరికైనా పెరుగుతాయి కదా, అప్పుడు మనం ఏదైనా కట్ చేసుకోవచ్చు. సరే ఇప్పుడు మన హ్యాండ్స్ తీసేసుకుందాము. హ్యాండ్స్ మనం ఎంత ఉందో అంత కట్ చేసుకొని పెట్టుకోవాలి. కింద కొంచెం ఎక్స్ట్రా ఉంచుకోవాలి, ఎందుకంటే కింద మనం కుచ్చుకు పెట్టుకుంటాం కదా, హ్యాండ్ కుచ్చు ఉంటుంది కదా, దానికి ఎక్స్ట్రా ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట. ఇంకా మిగిలిన క్లాత్లో హుక్స్ పట్టి, కాజా పట్టి అండ్ మనకి నాడలు కూడా కావాలి కదా, అవన్నీ కుట్టేసుకుందాం. చూడండి ఫ్రాక్ కుట్టిన తర్వాత ఎలా ఉందో, మనకి ఏ టేప్ లేకుండా కూడా మనం ఎంత పర్ఫెక్ట్గా కుట్టామో చూడండి. మీరు కూడా ట్రై చేయండి, కామెంట్ చేయండి. మీకు ఇంకేదైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి. మీకు ఇంకా ఫ్రాకే కాకుండా ఏది కావాలో అది కామెంట్లో పెట్టండి. నేను వీడియో తీసి మీకు సాధ్యమైనంత వరకు క్లియర్గా చెప్పడానికి ట్రై చేస్తాను. Thank you.